గణనాథుని ఆశీస్సులతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని రాజమహేంద్రవరం గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీమతి జోకంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం నాడు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద సృష్టి గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన పూర్ణాహుతి హోమం కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పసుపు కుంకుమతో రూపుదిద్దుకున్న సృష్టి గణపతి స్వామివారి యొక్క పసుపు కుంకుమను జోకంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా భక్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా జోకంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం పెన్నులు, గాజులు, నాణాలు, లడ్డులు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో విధంగా గణపతి ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు ముగిశాక వాటిని ప్రసాదంగా భక్తులకు అందించామని, ఈ ఏడాది పసుపు కుంకుమతో రూపుదిద్దుకున్న సృష్టి గణపతిని కూడా అదే మాదిరిగా భక్తులకు వితరణ చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, వినాయకుడి కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, శివ కళ్యాణం, అదేవిధంగా నాగంతరి కళ్యాణం, ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాలు ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ సృష్టి గణపతిని కొలువు తెచ్చడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం పర్యావరణీయంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో గణపతిని ఏదో ఒక పదార్థంతో తయారు చేయటం, ఆ పదార్థాన్ని భక్తులకు వితరణ చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం పసుపు కుంకుమతో సృష్టి గణపతిని ఇక్కడ కొలువు తెచ్చడం జరిగింది. పసుపు కుంకుమతో ఏర్పడినటువంటి సృష్టి గణపతి యొక్క విశిష్టత ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఆ రోజుని గణపతి జన్మం పసుపు ముద్దతోటే పార్వతీదేవి నిర్వహించిందనేటటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, సకల ఐశ్వర్యాలు ప్రతి కుటుంబానికి ఆది దంపతులు అనుగ్రహించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రోజున ఇక్కడ ఏదైతే మనం పసుపు కుంకుమతో గణపతిని ఏర్పాటు చేస్తామో, ఆ గణపతిని ఏర్పాటు చేసినటువంటి కుంకుమ పసుపుని భక్తులకు వితరణ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆ సృష్టి గణపతి యొక్క అనుగ్రహం కలుగుగాక అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.